నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ బీఆర్ఎస్ కి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు వచ్చే తరుణంలో షాక్ తలుగుతుందంటే ఖచ్చితంగా తలుగుతుంది సిట్టింగ్ ఎంపీలు అందరూ భయపడుతున్నారంట ఎందుకంటే జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కి సంబంధించి సీట్లు రావడం జరిగిందని రూరల్లో ఎక్కడ గెలుస్తాము అనే ఒక డౌట్ అయితే ఖచ్చితంగా ఉందంట ఎందుకంటే రూరల్లో మొత్తం కాంగ్రెస్ చాలా వరకు సీట్లు రావడం జరిగింది ఇన్ఫాక్ట్ బీజేపీ కూడా కొన్ని వచ్చినాయి కాకపోతే సిట్టింగ్ రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం బీఆర్ఎస్ కి అయితే పెద్ద మైనసే అంటే బీజేపీకి ఆల్రెడీ సెంటర్ లో రూలింగ్ ఉంది రూలింగ్ పార్టీ కాంగ్రెస్ స్టేట్ లో రూలింగ్ బీఆర్ఎస్ అపోజిషన్ లో ఉంది ఇక్కడ ముఖ్యంగా చేవేలు నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నాడంట బీబీ పాటిల్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా డౌట్ఫుల్ గానే ఉన్నాడు పోటీ చేయాలా వద్దా లేకపోతే బీజేపీ నుంచి పోటీ చేయాలా ఎందుకంటే ఆయన బార్డర్ లో ఉండు బీజేపీ వేవ్ కూడా ఉంది బీజేపీ నుంచి పోటీ చేయాలా అనే ఆలోచనలో ఆయన బీబీ పాటిల్ కూడా ఉన్నాడంట దీనికి సంబంధించి ముఖ్యంగా నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా ఉన్నటువంటి రాములు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది బీఆర్ఎస్ లోకి రాగానే కేసీఆర్ టికెట్ ఇచ్చిండు అది ఎస్సీ నియోజకవర్గం ఇక నాగర్ కర్నూలు నుంచి రాములు పోటీ చేసింది ఎంపీ అయిండు కానీ ఈసారి నాగర్ కర్నూలు నుంచి ఆయన బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నాడంట ఆల్రెడీ ఆయన బీజేపీలోకి జాయిన్ కావడానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది ఇక ఆయన 29న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాడు రాములు బీజేపీ నుంచి అక్కడ పోటీ చేస్తున్నాడు అంటే ఇంకో సిట్టింగ్ ఎంపీ కూడా అవుట్ చాలా మంది ఇప్పటికే వెళ్తున్న క్రమంలో ఆల్రెడీ ఒక సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ కి చెందినటువంటి సిట్టింగ్ ఎంపీ పెద్దపల్లి అది కూడా ఎస్సీ నియోజకవర్గం నేతకాని వెంకటేష్ ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళడం జరిగింది కానీ ఇక్కడ రాములు ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమే ఇక్కడ రాములు మాత్రం బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్తున్నాడు సో మొత్తం కూడా బీఆర్ఎస్ కి సంబంధించి ఎంపీలు చాలా డౌట్ గానే చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో సారు కారు 16 అన్నారు ఆ తర్వాత ఆ రోజు ఎందుకంటే 16 17 ఉన్నప్పుడే కూడా హైదరాబాద్ ఎంఐఎం ఖాతాలోకి వెళ్తుంది సో సారు కారు 16 దగ్గర 9 వచ్చినాయి ఈసారి సార్ అంటారో కారు అంటారో కానీ 9 కాస్త మళ్ళీ అవి 4 అవుతాయో లేకపోతే 3 అవుతాయో తెలియదు కానీ మొత్తానికి బీఆర్ఎస్ కి మాత్రం ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ రాములు సిట్టింగ్ ఎంపీ వేరే పార్టీ చేంజ్ చేయడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఒక మైనస్ అనే చెప్పుకోవాలి దీనికి సంబంధించి కేటీఆర్కి ఇంకా అహం తగ్గలేదు అప్పటి నుంచి కేటీఆర్కి అహం అనేది ఉంది ఒక పొగరు ఉన్నది కనబడుతుంటుంది ఆ గర్వమైన మాటల్లో ఇప్పటికీ పార్టీ పతనం అవుతుంది ఇంకా ఇంత తొందరగా పార్టీలు మారుతున్నారంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్కి మైనస్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు